హాయ్ అండి అందరికీ. చాలామంది అడుగుతుంటారు కదా! నువ్వు రీల్స్ ఎఫ్‌బీలో రీల్స్, యూట్యూబ్ ఇలా ఇన్‌స్టాలో రీల్స్ పెడితే ఏమొస్తది నీకు అని. నేను ఆన్సర్ చెప్తాను ఏమొస్తదో అనేది. ఇప్పుడు ఇన్‌స్టాలో గానీ, ఎఫ్‌బీలో గానీ, యూట్యూబ్‌లో గానీ రీల్స్ పెట్టడం వల్ల పోయేదేముంది? కొంచెం టైము. ఆ! అది కూడా మనకి ఇంట్రెస్ట్ విషయం అది కూడా మనకసలు కష్టం అనిపియదు. టైం వేస్ట్ అవుతున్నట్టు ఇంట్రెస్ట్ ఉంటే. అయితే దాంట్లో మంచిగా రీచ్ అయితే మనీ వస్తది. బట్ ఇప్పుడు కాము. ఎప్పుడైనా సరే అయ్యామనుకోండి అప్పుడు మనీ వస్తది. ఓకే. ఇప్పుడు మనకున్న ఇంట్రెస్ట్ తీరిపోతుంది. నెక్స్ట్ మనము వీడియోస్ తీయడము, ఎడిటింగ్ చేసుకోవడము, థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలో నేర్చుకోవడం దానివల్ల మన స్కిల్స్ పెరుగుతాయి అని నా ఒపీనియన్. బెస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఎవ్వరితో మాట్లాడను ఎక్కువ. నా పనేదో నేను చేసుకుంటా. నా వర్క్ ఏదో నేను చేసుకుంటా. నా జాబ్ చేసుకుంటా. నాకున్న టైంని నేను ఈ రీల్స్ నా రీల్స్ నేనే చూసుకోవడము. ఏం రీల్ చేయాలి? ఎలా చేయాలి? పోనీ ఇదొక కంటెంట్ ఏమన్నా మాట్లాడాలా? అనేది ఆలోచించుకుంటా తప్ప నేను ఎవ్వరి సొల్లు జోళ్ళు పెట్టను. ఎవ్వరి దగ్గరికి వెళ్ళను. అసలు నేను ఎవ్వరితో ఎక్కువ మాట్లాడను. చాలా సైలెంట్. అంటే చాలా వరకి టైం వేస్ట్ చేసుకోను. నేను రీల్స్ చేసుకోవడము ఏం చేయాలి అని రేపేం జేసుకోవాలి, ఇలా జేసుకోవాలి, ఏ సాంగ్ బాగుంటే అందులోనే నాకున్న టైము. నా ఇంట్లో పనంతా చేసుకుంటా, నా బాధ్యతలన్నీ చేసుకుంటా, మళ్ళీ అది నేను చూసుకుంటా. నెక్స్ట్ ఇంకొకటేంటంటే చాలా మనశ్శాంతిగా, చాలా ప్రశాంతంగా ఉంటా నేను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫంక్షన్‌కెళ్తాం, ఒక ఫ్రెండ్ ఇంటికెళ్తాం, ఎక్కడికో ఎళ్తాం. వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఏదో ఒకటి ఇష్యూస్ అవుతూనే ఉంటాయి మనుషులన్నాక. దాని గురించి రోజంతా అది అలా క్యారీ చేసుకొని రోజంతా ఆలోచించడం, ఏడవడం, దాని గురించి మళ్ళీ డిస్కషన్. ఇంకొకరికి ఫోన్ చేయడం, ఇంకొకరికి ఫోన్ చేయడం. ఇదంతా ఏమీ ఉండదు. ఎందుకంటే నేను ఎవరితోని మాట్లాడను. ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ పెట్టాను. ఒక ఫంక్షన్‌కెళ్ళామా, వెళ్ళామా, వచ్చామా, ఇంటికెళ్ళాక ఒక వీడియో తీసుకోవాలి. పోనీ ఫంక్షన్‌లో ఏదో వీడియో తీసుకోవాలి. ఇలాంటి ఆలోచనతో నాదే ఉంటదనమాట. నేను ఎవరితో ఏ సో, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఎవరి గురించి ఆలోచనలు ఉండవు. నేనే ఏదో క్రియేట్ చేసుకుంటాను. నేనే ఏదో పోస్ట్ చేసుకుంటాను. నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. నేనే వీడియోస్ తీసుకుంటాను. సో, నేనెప్పుడు ఎంగేజ్‌గా ఉంటాను. నా వర్క్, నా జాబ్, నా ఇల్లు, నా రీల్స్. ఇంకొకటి ఏంటి అంటే, మన వాళ్ళెవరో అనేది తెలుస్తది. మనం ఎప్పుడో ఒక వాట్సాప్‌లో ఏదో ఒక పోస్ట్ చేసి అందరూ లైక్ కొడతారు సంవత్సరానికొకటి. కానీ నేను రోజు రీల్స్ చేస్తూనే ఉంటాను. అయినా కొంతమంది లైక్స్ కొడతారు చూడు వాళ్ళు నా వాళ్ళు అని నాకనిపిస్తది. ఉట్టి మాటలు చెప్పేవాళ్ళెవరు, నిజంగా మన వాళ్ళెవరనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఓకే. బాయ్.